ముఖ్యంగా ఈరోజు తిరుమల మిల్క్ లోగో చేంజ్ చేయటం జరిగింది. పాత ప్యాకింగ్ని మార్చి సరికొత్త ప్యాకింగ్ని మళ్ళా మార్కెట్లోకి తీసుకురావడం జరిగిన సందర్భంగా గతంలో ఉన్న లోగో కానివ్వండి, ఆ ప్యాకింగ్ విధానం కానివ్వండి అంత అట్రాక్ట్గా లేదని సరికొత్త లోగోతో సరికొత్త ప్యాకింగు మల్టీ కలర్స్ ఏర్పాటు చేసి చాలా బాగా అట్రాక్ట్గా ఉండే విధంగా మేము చేయడం జరిగింది. దానికి సంబంధించి కొందరు తిరుమల వెంకటేశ్వర స్వామి లోగోను పెట్టుకొని మాది తిరుమల అయ్యి అని తిరుమల తిరుపతి అని ఇలాంటి మార్కెట్లో కొందరు కావాలని అడ్డదారులు వచ్చి దొంగ లోగోలు వేసుకొని పాలన అమ్ముకోవటం, అలాంటి మా గుడ్విల్ని భంగం చేయడం జరిగింది. దానికి స్పందించి వెంటనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి లోగోని కాస్త తగ్గించి మేము ఈ మధ్య లేటెస్ట్ లోగోని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ తిరుమల మీద ఒక మంచి నమ్మకం తిరుమల పాల ఉత్పత్తిదారులకు కానివ్వండి, వినియోగదారులకు కానివ్వండి, ప్రతి ఒక్క తిరుమల కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మీద చాలా వాళ్ళ నమ్మకం ఎంతైతే నమ్మకం ఉన్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము ఒమ్ము చేయమని మనవి చేసుకుంటూ, మరి సరికొత్త ప్యాకింగ్ని మేము ఏర్పాటు చేయడంలో వాళ్ళు కూడా ఆలోచించి ఈ ప్యాకింగ్ని మన ప్యాకెట్ తీసుకునేటప్పుడు ఈ తిరుమల లోగో ఎలా ఉంది, ఇది కరెక్ట్గా తిరుమల కాదని కూడా ఒక్క సెకండ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిల్క్ అనేది మనం ఆ ప్రోడక్ట్ మన బిడ్డలకు కూడా ఇస్తాం కాబట్టి ఆ పాలని అది ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క వినియోగదారులు వాళ్ళు తీసుకున్నటువంటి మిల్క్ కానివ్వండి, ఆ ప్రోడక్ట్లో ఏదైనా కానివ్వండి చూసి ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేసుకుంటున్నాను. గుంటూరు ప్రకాశం కోడల్లో ఉండేటువంటి మిల్క్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడే కాదు, ఆంధ్రాలో బాగా మంచి మిల్క్ ఉంటుంది అనుకుంటే ఆంధ్రాలో కూడా గుంటూరు ప్రకాశం ఆ కోడల్లో ఉండేటువంటి మిల్క్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాంటి మంచి మిల్క్ని మేము హైదరాబాదు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో డోర్ డెలివరీ ఇచ్చేదానికి కూడా అక్కడ ఉన్నటువంటి మా ఏజెంట్ సప్లై చేయడానికి మీరు ఫోన్ చేస్తే వచ్చే అవకాశం ఉంది.